కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పుట్టినరోజును మరింత గొప్పగా చేసుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి, చెంచు రాఘవారెడ్డి, మహిళా నాయకురాలు రేష్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల పార్టీకి తెలియదు. ప్రతి ఇంట్లో దీపంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని హక్కును చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఈ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీడియా ముఖంగా ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు 11-11 అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా. 11 అంటే క్రికెట్ టీం కదా. మన క్రికెట్ టీం రేపు 164 మందిని ఓడించబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వాడవాడల ఈరోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా 2029 డిసెంబర్ 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని మరింత పెద్ద ఎత్తున జరుపుకునేదానికి మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి ఈ సభాముఖం మీకు అందరికీ తెలియజేసుకుంటూ, పేద, బడుగు, బలహీన వర్గాలకి బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు మారాయి, కానీ జగనన్న మాత్రం ప్రజల వెంటే ఉండాలని చెప్పి అనునిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజల గుండెల్లో తను చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ తిరిగి జనంలోకి వస్తూ జనం నాడిని పట్టుకుని రేపు రాబోయే రోజుల్లో గతంలో తన పరిపాలన కంటే మిన్నగా ఈసారి అందించాలని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోట క్రాస్ రోడ్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరుపుకునేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని బాలసదనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేకును బాలసదనం చిన్నారులచే కట్ చేయించి చిన్నారులకు పంచిపెట్టారు. శ్యాంప్రసాద్ రెడ్డి దాతృత్వంతో 28 మంది చిన్నారులకు బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులను ఆత్మీయంగా పలకరించి కొంతసేపు ముచ్చటించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదివి ప్రయోజకులు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, పాదార్తి రాధాకృష్ణ రెడ్డి, సన్నారెడ్డి, చెంచు రాఘవారెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, కోట వైస్ ఎంపీపీ ఉప్పల శేషయ్య, ఇన్నమాల వెంకటాద్రి, కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ,
కోట జడ్పీటీసీ దాసరి కోటయ్య, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, సుధారెడ్డి, ఉలస కస్తూరయ్య యాదవ్, పుట్టా నారాయణ, షేక్ మొయిన్ బాషా చంటి, ఎర్రమతి సాయి, షేక్ షఫీ, శ్రీరామ్ సురేష్, ఆములూరు నాగార్జున, బాలసదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో చేసుకోవాలని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2019-2024 సంవత్సరంలో బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాన్ని రెండింటిని కూడా 2 కళ్లతో సమానంగా ముందుకు నడిపించినటువంటి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలా, అదేవిధంగా ఆ కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలా. 2029లో ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఇంకా పెద్ద ఎత్తున వాడవాడలా, అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే విధంగా భగవంతుడు అవకాశం కల్పించాలా, ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో పాదయాత్రలో, ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేస్తానని చెప్పి ప్రకటించిన అందులో భాగంగా గూడూరు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో, ఈరోజు జనంలో మాట తప్పుడు మడమ తిప్పుడు అనే నానుడు ఏదైతే ఉందో, అదేవిధంగా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాను చేస్తానన్న ఆయన ఏదైతే ప్రకటన చేశారో, ఆ ప్రకటనకి కట్టుబడి ఆ రోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి. కొన్ని నియోజకవర్గాలు, ఎక్కడో రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలు మాత్రమే పెక్యులియర్ కేసెస్ కాబట్టి, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం, అటువంటి మాత్రమే బహుశా రాష్ట్రంలో 3-4 నియోజకవర్గాలు మాత్రమే మార్పు జరిగినాయి. కానీ ఆయన ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఆ మాటకు కట్టుబడే ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడం జరిగింది. అందులో గూడూరు తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఈనాటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నెంబర్ 2గా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రకటించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సు గూడూరులో జరిగినప్పుడు ఆయన వెంటనే, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి ప్రకటించి ఈ రోజు మాట తప్పారు వాళ్ళు. దానికి ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మార్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నెంబర్ 2గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు అందరికి కూడా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి మా పార్టీ స్టాండ్ కూడా అధినాయకత్వంతో, జిల్లా అధ్యక్షులతో, పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి మా స్టాండ్ తీసుకొని మేమందరం కూడా ఈ రోజు ఏదైతే జేఏసీ అని చెప్పి ముందుకు వచ్చినారో వాళ్ళందరితో కలిసి మేము కూడా ముందుకు నడిచేదానికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు ఈ రోజున్న పాసం సునీల్ కుమార్ గారు 2 సభల్లో కూడా ఉన్నారు. ఆ రోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పంగానే హాస్యంతో చప్పట్లు కొట్టడం, జనాల చేత చప్పట్లు కొట్టించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆ మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చేందుకు ఆల్ పార్టీస్తో కలిపి తాను కూడా ముందుకు